హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గౌతమ్ స్టాక్స్ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న ఇచ్చిన స్టాక్ మనకి టార్గెట్ అయితే హిట్ అయింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇవాళ మనం రేపటికి ట్రేడ్ చేయడానికి స్టాక్స్ ఇద్దాము. సో రేపటికి ట్రేడ్ చేయడానికి మన రిలయన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ చూడొచ్చు మీరు. ప్రీవియస్లో ఈ ట్రెండ్ లైన్ అప్ సైడ్ అయితే మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చి మనకు మంచి మూమెంటం వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనకి చూసినట్టయితే డౌన్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఫ్రెండ్స్, డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యింది. బ్రేక్ డౌన్ అయినాక ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి అయితే షార్ప్ అప్ సైడ్ మూవ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి మీరు, షార్ప్ అప్ సైడ్ మూవ్ వచ్చింది. సో ఒకవేళ దీని కింద అనేది వెళ్తే మనకు ఒక మంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరైతే బై చేసి ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ కింద ఉంటుంది కాబట్టి మూమెంటం అనేది మనకి ఎప్పుడైనా సెల్లింగ్ ఫాస్ట్ వస్తుంది, బయింగ్ స్లో ఉంటుంది కొంచెం ఎంతైనా. సో ఇప్పుడు మనం 50 మినిట్స్ చార్ట్లో చూద్దాము. 50 మినిట్స్ చార్ట్లో చూస్తే ఈ లెవెల్ కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి మళ్ళీ అలా టెస్ట్ అయింది కదా. రేపు ఒకవేళ ఇక్కడ కొంచెం రేంజ్ చేసినా లేకపోతే ఈ లో అనే బ్రేక్ అయినా కానీ మనం సెల్ చేయవచ్చు. కొంచెం రిస్కీ ట్రేడ్, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో కూడా టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ లెవెల్ కూడా మనకి ప్రీవియస్లో ఇక్కడ కూడా చాలా టెస్టే ఉంది. సో ఇది మన ఫస్ట్ స్టాక్. ఇంకా మిగతా స్టాక్స్ అయితే లేవని ఇప్పుడు మీకు అందరు అడుగుతారు ఫ్రెండ్స్, స్టాక్ సెలెక్షన్ ఎట్లా వేసుకోవాలనేది మీకు చెప్తా. సింపుల్, ఈ రూల్స్ అనేవి ఫాలో అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గ్రాన్యుల్స్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 50 మినిట్స్ చార్ట్లో మీకు చూపిస్తా. నేను ఎలా ట్రేడ్ చేస్తానో మీకు అది చెప్తున్నాను, నా అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా కనిపిస్తుంది ఇదంతా. ఇది చూడొచ్చు, నేను నిన్న ఇద్దాం అనుకున్నా, బట్ ఇది ఏంటంటే మనకు ఆప్షన్ అనేది లేదు. ఇది ఓన్లీ మనకి ఇది ఓన్లీ స్టాక్ బై చేయాలంటే బయ్యచ్చు, ఆప్షన్ లేదు. సో అందుకని నేను ఈ స్టాక్ అనేది ఇవ్వలేదు. ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది థర్డ్ టైం బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఏం చేయాలో బై చేసుకోండి. స్టాప్ లాస్ పెడితే చూడొచ్చు ఎంత మంచి అప్ మూవ్ వచ్చిందో. సో ఇట్లా సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు. రెసిస్టెన్స్ ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వ్ చేయాలి. లైవ్ మార్కెట్లో ప్రతి ఒక్క స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. హిందుస్థాన్ యూనిలివర్ ఇది చూడొచ్చు, ఇది కూడా మీకు రేపటికి సెల్లింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాక్స్ అనేవి అసలు ఏం లేవు నేను అయినా కానీ $1 ఒక 2 ఈ 2 చూసిన సెల్లింగ్కి. ఇది కూడా మనకి ఇమ్మీడియట్గా లో బ్రేక్ అయితే సెల్ చేయొచ్చు. కొంచెం రిస్కీ ట్రేడ్, బట్ ఈ లో బ్రేక్ కాగానే సెల్ చేయొచ్చు మనం ఇమ్మీడియట్గా. 0.5% స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 1% టార్గెట్. ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి, ఇదంతా ఒక రేంజ్లోనే ఉంది. వీక్లీ చార్ట్లో వస్తే మీకు కనిపిస్తుంది. ఇన్సైడ్ క్యాండిల్ ఈ బ్రేక్ డౌన్ అయితే కూడా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో హ్యామర్ కూడా వేసింది మళ్ళీ ఇవాళ. సో ఇది హిందుస్థాన్ యూనిలివర్. మీకు ఇంకోటి చెప్తా, ఇది చూడండి ఫ్రెండ్స్, టెక్ మహేంద్ర మీరు చూడొచ్చు. ఒకసారి 50 మినిట్స్ చార్ట్లో చూపిస్తాను మీకు. నేను ట్రెండ్ లైన్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనేది ఇది చూడొచ్చు. నేను ఇది చాలా రోజుల నుంచి పెట్టి చూసిన, బట్ ఇవాళ దీన్ని చూడలేదు అసలు. లేదంటే ఇందులో ఎంట్రీ దొరుకుతుండే. ఒకవేళ మీరు 5 మినిట్లో చూసినా కానీ ఈ లెవెల్లో మనకు బై చేసుకున్నా కానీ మన టార్గెట్ చూడొచ్చు ఎంత మంచిగా మూవ్ వెళ్ళింది అప్ సైడ్. మనకి ఏంటంటే మూమెంటం వస్తే ఫాస్ట్ వస్తుంది, ఎక్కువ వస్తుంది మూమెంటం. సో అందుకని ఈ ట్రెండ్ లైన్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకొక స్టాక్ కూడా ఉన్నట్టుంది, చూపిస్తా. టాటా పవర్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ డెలివరీ ఈ స్టాక్ను ఒకటి అబ్జర్వ్ చేయండి. డెలివరీ ఇది చూడండి, ఈ రెసిస్టెన్స్ అనేది మల్టిపుల్ టైం టెస్ట్ అయింది. సో దీన్ని అబ్జర్వ్ చేయండి డెలివరీ స్టాక్ని. ఇంకోటి మీకు నిన్న చెప్పిన ఆల్రెడీ ఈ స్టాక్ చూడండి, ఇది 50 మినిట్లో చూపిస్తా. ఇది ఇందులో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఇవాళ ఒక ఎంట్రీ అయితే దొరికింది మనకి, చూడొచ్చు. ఆల్రెడీ మనం బయింగ్కే అనుకున్నాం ఇది, బట్ మనం ఈ లెవెల్ పైన అనుకున్నాం. సో ఇంకొకటి నిన్న మీకు ఒక లెవెల్ చెప్పిన 31.85 పైన బై చేయొచ్చు అని. సో ఇమ్మీడియట్గా మీరు ఇట్లా బై చేస్తే మీ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన దగ్గర నుంచే మనకి ఎంత 2% మూవ్ అయింది. 2% మూవ్ అయినాక మనం మళ్ళీ ఏ రీజన్తో బై చేస్తాం చెప్పండి? వెళ్ళదు, ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేదు ఇక్కడ. సో మనం ఇట్లా వెళ్ళినప్పుడు ఇది రెసిస్టెన్స్ అనేది ఫేస్ అవుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినాక ఇక్కడ కొంచెం హాల్ట్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే మనకి మూమెంటం వస్తుంది. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ హాల్ట్, ఇక్కడ మళ్ళీ 2 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే మనం బై చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 360 ఇది కూడా లెవెల్ రాలేదు. సో ఇవి ఫ్రెండ్స్ మన స్టాక్స్, 2 స్టాక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.